ఇదే విషయంపై మా అవుట్పుట్ ఎడిటర్ కొలీగ్ వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. అసలు ఆయన పోలీసుల మీద గౌరవం ఉంది కాబట్టే నేను వచ్చాను, అయితే పోలీసుల మీద అనుమానం అయితే ఉంది అని కూడా చెప్పారు. ఇప్పుడు లీగల్ టీంని నాతో పాటు లోపల అనుమతించకపోవడంతో నేను వెనక్కి వెళ్ళిపోతున్నానని కూడా కేటీఆర్ చెప్పారు. సో ఎలా చూడొచ్చు అంటే విచారణకు హాజరు కాకుండా ఆయన వెనక్కి వెళ్ళిపోవడాన్ని మనం ఎలా చూడొచ్చు? రామారావు హైదరాబాద్ ఏసీబీ కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ఈ ఫార్ములా కాలేజీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కోసం గతంలో నోటీసులు అందుకున్నారు. ఆయన దానికి సంబంధించినట్టుగానే ఈ రోజు విచారణకు అటెండ్ అయ్యారు. సో కానీ అక్కడ ఆఫీస్ వద్ద ఏసీబీ ఆఫీస్ వద్ద తనతో పాటు లీగల్ టీం కూడా తీసుకొచ్చుకున్నారు ఆయన. సో లీగల్ టీం ని పైన లీగల్ టీం లోపలికి రావడానికి వీల్లేదు అంటూ పోలీసులు అభ్యంతరం చెప్పడం అనేది ఇప్పుడు అధికారులు అభ్యంతరం చెప్పడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఆ నేపథ్యంలోనే ఆయన ఆ విషయంలో పోలీసులు తీరుని స్పష్టంగా ఖండిస్తూ వచ్చారు. అంతకు ముందు కూడా ఆయన్ని స్టాప్ చేయడం అంటే దారి మధ్యలో వస్తుండగా లాయర్లు అనుమతి లేదంటూ పోలీసులు ఆపడంపై కూడా ఆయన చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లాయర్లు తీసుకోవడం వల్ల మీకు అభ్యంతరం ఏంటో చెప్పాలంటూ ఆయన చాలా సూటిగా పోలీసులు కూడా ప్రశ్నించారు. పోలీసులు పట్ల తమకు నమ్మకం లేదని, లాయర్లు ఉంటేనే తనకు రక్షణ ఉంటుందనే ఒక స్ట్రాంగ్ ఎలిగేషన్ కూడా ఆయన చేయడం జరిగింది. సో నాతో పాటు లాయర్ రావాల్సిన అవసరం ఉంది, కేసులో నిజంగా నన్ను పిలవాల్సిన అవసరం లేదు, కేసుకి తనకి సంబంధం లేకపోయినా సరే వాంటెడ్ గా ఎక్కించారనే ప్రాస్పెక్ట్ ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇటువంటి సమయంలో తన లాయర్ల వల్లే తనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, వారి సమక్షంలోనే తన విచారణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుమతించాలని చాలా ప్రధానంగా డిమాండ్ చేశారు. కానీ దానికి పోలీసులు, ఏసీబీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇద్దరు కూడా అనుమతించకపోవడంతో ఆయన తీవ్ర అసహనం గురైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆబ్వియస్ గా జనరల్ గా ఇది ఊహించిన పరిణామం, ఎవరు కూడా ఊహించరు ఈ విధంగా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఈ డీజన్ మీద కేవలం తనతో తీసుకొచ్చినటువంటి న్యాయవాదుల్ని అనుమతించలేదని ఒకే ఒక కారణంతో ఆయన వెనక్కి వెళ్ళడం అనేది అప్పటి వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆయన క్షణంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, తెలంగాణ భవన్కి వెళ్ళడం జరిగింది. సో ఆయన చేసిన అలిగేషన్ ఏంటంటే ప్రధానంగా పోలీసులపై నమ్మకం లేదు, ఒకవేళ నేను ఇప్పుడు విచారణకు అటెండ్ అయ్యి లోపల కూర్చుంటే అంటే న్యాయవాదులు లేకుండా నేను లోపల కూర్చుని విచారణకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ గ్యాప్ లోనే తనను విచారణ చేసే 2-3 గంటల వ్యవధి, 2-3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎంతైనా కావచ్చు, కానీ ఈ గ్యాప్ లో ఖచ్చితంగా తన ఇంటికి కొంతమంది ఏసీబీ వాళ్ళను లేదంటే పోలీసులు పంపించేసి అందులో వారి ద్వారా ఏదైనా ఇంట్లో ఏదైనా ఫ్యాక్షన్ లాంటిది, ఏదైనా కేసు సంబంధించి ఏదైనా ప్రూఫ్ కావచ్చు, ఏదైనా అప్పటికప్పుడు సృష్టించే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ విధంగా తన న్యాయవాదులు లేకుండా నేను విచారణ కూర్చునే పరిస్థితి లేదు, కూర్చోను అంటూ చాలా స్పష్టంగా చెప్పి అదే విషయాన్ని ఏఎస్పీకి, అక్కడ అయితే ఏసీబీ ఏఎస్పీ ఉన్నారో ఆయనకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, ఒకవేళ నాకు ఈ విషయం ముందుగానే చెప్పలేదు మీరు, ఇది లాయర్లతో రాకూడదు అనే విషయాన్ని నాకు లిఖితపూర్వకంగా మీరు గతంలో పంపించిన నోటీస్ రూపంలో చెప్పినట్లయితే ఖచ్చితంగా వితౌట్ సహకరించేవాడిని, లాయర్లు లేకుండానే వచ్చేవాడిని. కానీ మీరు ఏ విషయం చెప్పకుండా ఆన్ ది మూమెంట్, లాస్ట్ మూమెంట్ లో నేను విచారణ కాదయ్యే ముందు ఈ విధంగా మీరు ఆపటం, న్యాయవాదం ఆపటం కరెక్ట్ కాదు, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, మీరు కావాలంటే మరోసారి లిఖితపూర్వకంగా లెటర్ రాయండి. ఆ విషయంలో ఆ లెటర్ లో చాలా స్పష్టంగా ఎలా విచారణ జరగబోతుంది, ఏంటి, లాయర్లు ఉండాలా లేదా అనే విషయం కూడా మీకు రాసి స్పందించి లెటర్ పంపిస్తే దాన్ని చూసి తద్వారా వస్తానంటూ ఆయన కేటీఆర్ చాలా స్ట్రాంగ్ కామెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ రిసీవింగ్ కేటీఆర్ గారి మెసేజ్ కావచ్చు, లేదంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, లిఖితపూర్వకంగా ఏదైతే స్టేట్మెంట్ ఏఎస్పీకి ఇచ్చారో దాన్ని చూసిన తర్వాత ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. ఆయన తెలంగాణ భవన్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనతో పాటు అంటే కేటీఆర్ రాక నేపథ్యంలో నిజానికి పొద్దు నుంచి కూడా కొంత హైడ్రామా జరుగుతుంది. అంటే ఆయన విచారణకు అటెండ్ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడెక్కడ అడ్డుకోవడం కానీ, బయటకు వచ్చి అంటే ముందస్తు అరెస్టులు చేయడం, వారు బీఆర్ఎస్ ఆయన వస్తున్నాడు కాబట్టి ఆ నేపథ్యంలో ఇది అక్రమం అంటూ కొంత ఆందోళన చెల్లయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్టులు చేశారు. అట్లానే కార్యకర్తలు ఇక్కడ అడ్డుకోవడం కూడా జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో ఆయన పోలీసులు కూడా ఏసీబీ కార్యాలయం వద్ద చాలా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం కానీ, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, కొంతమందికి మాత్రం ఏదైతే విచారణకు హాజరవుతున్నటువంటి కేటీఆర్ మాత్రం అనుమతిస్తూ వాళ్ళు చాలా గైడ్ లైన్స్ కానీ, నిబంధనలు కానీ పెట్టడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన పోలీసులు కానీ, ఏసీబీ అధికారుల తీరుని కానీ పూర్తిగా ఖండిస్తూ ఆయన బ్యాక్ టు పెన్గా ఆయన తెలంగాణ భవన్కి రావడం జరిగింది.
నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏసీబీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఆయన రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ లేఖ ఏదైతే లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారో ఏఎస్పీకి, దాన్ని చూసిన తర్వాత ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చాలా ఆసక్తిని రేపుతుంది. బట్ కొద్దిసేపట్లో మేబీ జరిగిన పరిణామాల మీద కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముమ్మాటికి ప్రభుత్వం గ్రడ్జ్ పెట్టుకొని ఈ విధంగా చేసి తప్పించి కేసులో తనకు ఎటువంటి ప్రమేయం లేకపోయినా సరే వాంటెడ్ గా కొంత ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇందులో వాస్తవాలు లేవని, నిజానికి ఈ విచారణకి అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా తనకు లేదు అని కేటీఆర్ పాయింట్ అవుట్ గా చాలా సూటిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామారావు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అయితే తన వెంట లీగల్ టీం కూడా ఉంది. విచారణకు లీగల్ టీంను అనుమతించలేదు. దీనిపై కేటీఆర్ అబ్జెక్షన్ తెలిపారు. అసలు తాను విచారణకు హాజరయ్యే అవసరమే లేదని అన్నారు. అయినా చట్టాన్ని గౌరవిస్తూ వచ్చానన్నారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించడం ఎందుకని ప్రశ్నించారు. తనకు పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు. ఒకవేళ లాయర్లు రావద్దంటే అదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసివ్వాలన్నారు. లిఖితపూర్వకంగా రాసిస్తేనే వస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం సంచలనంగా మారింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గత నెల 19న తొలుత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఈడీ రంగంలోకి దిగింది. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సైతం జరిగింది. కేటీఆర్ను ఈ నెల 7న విచారణకు రావాలని గత నెల 28నే ఈడీ సమన్లు జారీ చేయగా అంతకు ఒక రోజు ముందే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈ నెల 3న నోటీసు ఇచ్చింది. ఏసీబీ నోటీసు మేరకు సోమవారం విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 8న, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 10న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. బిఎల్ఎన్ రెడ్డిని 8న, అరవింద్ కుమార్ను 9న ఈడీ విచారించనుంది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కు సుమారు 45,75,00,000 రూపాయలను తెలంగాణ మున్సిపల్ శాఖ తరఫున హెచ్ఎండిఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం దీనిపై లీగల్ అడ్వైజర్ అలాగనే అడ్వకేట్ విజయ్ అన్నపరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. లాయర్ గారు, ఇప్పుడు ఎలా చూడవచ్చు అంటే యాక్చువల్గా ఈ 2 నెలల నుంచి ఈ కార్ రేస్ మీద ఈ హంగామా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం మీకు తెలిసిందే. ఎలా చూడవచ్చు దీన్ని? ఈరోజు ఏసీబీ పిలవగానే కేటీఆర్ అంటే మాజీ మంత్రి కేటీఆర్ అయితే తన లీగల్ టీంతో విచ్చేశారు. కానీ అక్కడ లీగల్ టీంని ఆయనతో పాటు విచారణకు అనుమతించకపోవడంతో నేను తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పేసి కూడా వెళ్ళిపోయారు. ఈ విధంగా వెళ్ళిపోవచ్చా? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏసీబీది? మీ అడ్వైస్ ఎలా ఉంటుంది? సార్, బేసిక్గా కేసు పెట్టే వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో నిందితులకు కూడా అదే రకమైనటువంటి హక్కులు కూడా ఉంటాయి అనేది రాజ్యాంగం చెప్తా ఉంది. సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫార్ములా కేసా లేకపోతే గత ముఖ్యమంత్రి లేకపోతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఓటుకు నోటు డబ్బులు సంచులు కేసా, ఇవన్నీ కూడా ఏసీబీ తోటి ముడిపడి ఉన్నటువంటి కేసుల్లో, అదే సాధారణమైన ఏసీబీ కేసుల్లో నేరుగా ఒక ఉద్యోగిని అష్టదిగ్బంధనం చేసి అడావుడి చేసేసేసి అతనికి అవకాశం లేకుండా ఇంటిలోంచి నేరుగా రిమాండ్కి పంపించిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో చూస్తా ఉంటే కేసీఆర్ తన న్యాయవాదులతో కలిసి
నన్ను అనుమతించాలని కోరటంలో తప్పు లేకపోవచ్చు, కానీ పోలీసుల తీరు అతన్ని వదిలేయటం, అక్కడికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో పోలీసులు నిశ్చేష్టంగా ఉండటం వెనక ఆయన గత మంత్రి, లేకపోతే ఒక గత ముఖ్యమంత్రి కొడుకు, లేకపోతే ఒక సెలబ్రిటీ అనే హోదాలోనే వ్యవస్థ నిశ్చేష్యం అయిపోయింది. ఇక్కడ ముఖ్యంగా పోలీసుల తీరునే మళ్ళా ప్రశ్నించాల్సి వస్తుంది. రాజకీయ పరమైన కేసుని మరి అటు మీడియా చెప్పొచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు చెప్పొచ్చు, బీఆర్ఎస్ చెప్పొచ్చు, లేకపోతే అదేమి లేదు చట్టం తన పని చేసుకుపోతుందని అధికార పక్షం కానీ ప్రభుత్వం కానీ చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రజలంటే పోలీసుల వ్యవహార శైలి లేదా రాజ్యాంగపరమైనటువంటి హక్కుల విషయంలో పోలీసులు ప్రభుత్వాలకు ఊడిగంజేస్తున్న తీరు, అది అప్పుడైనా ఇప్పుడైనా ఊడిగంజేస్తున్న తీరు మీడియాలో మీలాంటి వాళ్ళు తీసుకురావటం వల్ల అది ప్రజలకు ఏమర్థం అవుతుందంటే సామాన్య మానవుడికి ఒక రకమైన హక్కు ఉంటుంది, సెలబ్రిటీ రాజకీయ నాయకుడికి ఒక రకమైన హక్కు ఉంటుంది అని. గతంలో ఈ ఏసీబీ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద తిట్టినప్పుడు ఇది ప్రజాప్రతినిధుల మీద ఏసీబీ పరిధిలోకి రాదు, ఇది నాకు సంబంధించినంత వరకు నాకు ఏసీబీ ఉంది, నేను విచారణ చేసుకుంటానని ఆయన ఏసీబీని వ్యతిరేకించిన సందర్భాలు చూసాం. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో స్టేట్ పబ్లిక్ సర్వెంట్ అనే దాని కింద ఖచ్చితంగా ఈ కేసు కేటీఆర్ మీద పెట్టడానికి ఏ రకమైన తప్పు లేదు. అదే సమయంలో అతను తన లాయర్లతో అటెండ్ అవుతాననే విషయాన్ని మరి ముందుగా ఆయన పొందుపరిచి ఆయన అప్లై చేశారో లేదో తెలీదు. చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అనుమతించము, లేకపోతే మేము ఇప్పుడు చెప్పలేము అని వాళ్ళు ఎందుకు చెప్పలేదనేది తెలీదు. ఇది ఒక సెలబ్రిటీ హైడ్రామా లాగా ఆయన వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు ఇవన్నీ చూస్తా ఉంటే సామాన్య మానవుడికి చట్టం మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు కోల్పోయే ప్రమాదం. అది కవిత గారి కేసు కావచ్చు, అవినాష్ రెడ్డి గారి కేసు కావచ్చు, చంద్రబాబు గారి కేసు కావచ్చు, జగన్ గారి కేసు కావచ్చు, ఇలా ప్రముఖులు రాజకీయ నాయకులు అనే వాళ్ళు చేస్తున్నటువంటి పోలీసులు చేస్తున్న ఈ ప్రహసనం వల్ల చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది పూర్తిగా అబద్ధం. అయితే ఇవాళ మనం ఈ ప్రస్తుత విషయానికి కనుక మనం లిమిటెడ్ అయి మాట్లాడితే న్యాయవాదుల్ని అనుమతించకపోవటం పట్ల ఈ పోలీసులు ఎందుకు అలా చేశారు అనేది కూడా ప్రశ్నార్థకమే. అటు ప్రజల సమయం, వాళ్ళ పోలీసుల సమయం, మీడియా సమయం, కోర్టుల సమయాన్ని వృధా చేయటం తప్ప, హైడ్రామా తప్ప ఇక్కడ న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ సక్రమంగా పెద్దవాళ్ళు రాజకీయ నాయకుల పట్ల పని చేయటం లేదు అనేది మాత్రం అర్థమవుతుంది. ఇది రాజకీయ కక్షలని చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ప్రభుత్వం ఆ పని చెప్పినప్పుడు ఈయన ఫెయిర్ గా అటెండ్ అయ్యి ఉండాల్సింది. అటెండ్ అయినప్పుడు కూడా తన న్యాయవాదులు ఎందుకు చేయలేదు, డీజీపీతో మాట్లాడి మళ్ళా చెబుతాము అని అనటంలో పోలీసుల ఉద్దేశం ఏంటంటే టోటల్ గా ఇది ఎవరికో ఊడిగం చేసేటువంటి పనులు మానేసి పోలీసు వాళ్ళు తమ పని తాము చేసి పోలీస్ మాన్యువల్ ప్రకారం, రూల్ ప్రకారం వ్యవహరించి ఉంటుంటే ఇటువంటి కన్ఫ్యూజన్స్ భవిష్యత్తులో ఉండవని అనుకుంటా ఉన్నా. అంటే లాయర్ గారు చూస్తే అదే ఒక సామాన్య వ్యక్తి లీగల్ టీంతో వెళ్ళగలడా? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2 వచ్చేసి అనుమతించలేదు, లీగల్ టీంని నాతో పాటు విచారణ సమయంలో అనుమతించలేదు అని చెప్పేసి అతను వెళ్ళిపోతుంటే ఏసీబీ కానీ లేదంటే పోలీసు వర్గాలు కానీ ఎవరైనా ఆ వ్యక్తిని సహిస్తారా? అసలు పోనిస్తారా అసలు బయటికి? అలాగనే పోలీసులు కూడా ఒక మాజీ మంత్రి కాబట్టి గౌరవించవచ్చు, అంతేగాని ఇక్కడ అనుమానితుడు లేదు అంటే ఆరోపణ కలిగిన ఒక వ్యక్తి, అంటే అది నిర్ధారణ కాలేదు కానీ మొత్తానికైతే ఆయన్ని విచారణలో ఇక లీగల్ వైజ్గా ఏదైనా పదం ఉండొచ్చు దానికి. సో విచారణకు రావాల్సిన వ్యక్తి ఆయన. అలాంటప్పుడు ఈ వ్యక్తి వెళ్ళిపోతున్నా కూడా అతన్ని అడ్డుకోకుండా కేవలం జస్ట్ మాట్లాడటం, అంటే గౌరవిస్తున్నారు, శుతిమెత్తగానే గౌరవించేసి సాగనంపుతున్నట్టుగా అక్కడ కనబడుతుంది. సో ఇంత హంగామా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా స్టోరీని తలపిస్తుందని అనిపిస్తుందా ఇది? అసలు ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం చెప్పండి. ఒక సామాన్యుడి ఆల్రెడీ చెప్పిన దాంట్లో నేను ఆ విషయం చెప్పేశాను. సామాన్య మానవుడికి లేని హక్కులు సెలబ్రిటీలకి ఉండే విధంగా పోలీసులే
ఈ విషయాన్ని హై డ్రామా ఆడుతున్నారా? కేసీఆర్ చేసిన డ్రామా కంటే పోలీసులు చేసిందే మేజర్ తప్పిదం ఇక్కడ. ఉమ్, ఇప్పుడు మీకు మొట్టమొదటి విషయం, సామాన్యుడిని అలా బోనిస్తారా అంటే ఖచ్చితంగా బోనీరు, ఎస్, ఖచ్చితంగా బోనీరు. దాంట్లో అనుమానం ఏం లేదు. పోలీస్ జులుం అనేది ఏంటనేది ఇప్పుడు చాలా చోట్ల మీరు వింటా ఉన్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు అనే పదం ఒకటి మనం మాట్లాడితే మనం మీడియాలో మాట్లాడతాం. తమదైన శైలి అనే పదంలో రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా అంటే లోపలికి వెళ్ళి వాడిని 3rd డిగ్రీ చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారా ఎవరికి తెలియదు. కానీ సామాన్యుడికైతే ఆ అవకాశం 100% లేదు. రెండోది, న్యాయవాదులతోటి విచారణకి ఆదేశించాలా లేదా, అనుమతించాలా లేదా అనేది కూడా పోలీసు వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటది. ప్రతి సందర్భంలో కూడా ప్రతి విషయానికి కూడా న్యాయవాదిని అంగీకరించాలా లేదా అనేది కూడా అది మరి విచక్షణ అనేటువంటి ఒక పదం ఉంది. మరి ఈయన పోలీసుని న్యాయవాదులతో కలిపి వస్తాను అని అది అడిగినప్పుడు 99.9% కాదంటానికి కూడా ఏమీ లేదు. కానీ వాళ్ళు అటువంటి అరేంజ్మెంట్స్ న్యాయవాదులతో వస్తానని ఈయన చెప్పాడా, వాళ్ళు వ్యతిరేకించారా, లేకపోతే వీళ్ళు అసలు వచ్చిన న్యాయవాదుల్ని వీళ్ళు అంగీకరించడం వాళ్ళకి గల ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను న్యాయవాదులతో వస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు అది దాన్ని తప్పుపట్టలేం. అదే సమయంలో నేను న్యాయవాదులతో ఎలో చేస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను అని కేటీఆర్ లాంటి ఆయన హైడ్రామా చేయటం అనేది చూశారు. దాన్ని పోలీసులు నిశ్చేష్టులై చూసుకుంటా ఏదో ఒక సెలబ్రిటీతో మాట్లాడితే మా డీజీపీతో కలిసి మాట్లాడి చెబుతాము అన్నటువంటి పరిస్థితి మాట్లాడుతున్నారు అంటే, వెళ్ళిపోతున్నా కూడా నిశ్చేష్టులై చూస్తున్నారు అంటే మళ్ళా అన్ని వేళ్లు కూడా పోలీసు వ్యవస్థ మీదే చూపిస్తా ఉన్నాయి. దీని వెనక రాజకీయ పార్టీలు ఉండుండొచ్చు, దీని వెనక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలు ఉండుండొచ్చు, వాళ్ళు గతంలో ఏసీబీ ముద్దాయిలు అయి ఉండొచ్చు. కానీ ఇటువంటి విషయాల వల్ల ప్రజలు ఈ మధ్య కాలంలో తెలుసుకుంటుంది ఏంటంటే, సామాన్యుడికి ఒక న్యాయం, సెలబ్రిటీకి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక చట్టం, సెలబ్రిటీకి ఒక చట్టం ఉంటుంది. ఇటువంటి హక్కుల విషయంలో అందరికీ సమానమైనటువంటి పరిస్థితి జరగట్లేదు అనేటువంటిది సామాన్యుడు కూడా మీడియా ద్వారా చూసి తెలుసుకుంటున్నాడా, లేకపోతే దీనివల్ల పర్యవసానాలు రానున్న రోజుల్లో చట్టం ఎవరికి పూర్తిగా చుట్టం అయిపోతుంది, చట్టంలో ఉన్న లొసుగులను బట్టి పెద్ద పెద్ద వాళ్ళు చేసిన అక్రమాలు బయటికి వెలుగు చూడకుండా స్టేల రూపంలోనూ ఇంకొక రూపంలోనూ, లేదా రేపు పొద్దున ఈ విచారణ మీద స్టే వచ్చిందనుకోండి, విచారణ మీద స్టే వస్తే అసలు ఫార్ములా కార్ రేస్ జరిగిందా లేదా అనే విషయం బయటికి ప్రపంచానికి కూడా తెలియని పరిస్థితి ఉంటది. ఇదేంటంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని అత్యంత చాకచక్యంగా ఉపయోగించుకుంటా నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే పోలీసులు ఈ విధంగా వ్యవహరించడానికి అంటే ఫేవర్ చేస్తున్నట్టుగానే ఇక్కడ అనుమానం వస్తుంది. సో ఈ విధంగా వ్యవహరించడానికి ఏ విధంగా చూడాలి అంటే, భవిష్యత్తు రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా ఏమంటారు నిశ్చేష్టులుగా అక్కడ నిలబడిపోయి నవ్వుతూ ప్రశాంతంగా ఆయన పంపించినట్టు కనబడుతుందనంటే, ఈవెన్ మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఒక గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలీసులు ఏ విధంగా ఉన్నారు, ఆ తర్వాత ఏ విధంగా ఉన్నారని. అంటే పోలీసులను కూడా శిక్షించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విధంగా భవిష్యత్తును ఏమైనా మనసులో పెట్టుకొని ఇక్కడ కూడా కొంచెం అయ్యా బాబు అన్న పరిస్థితి ఆ విధంగా వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. మీరేమంటారు? నేను మాట్లాడే మాట తప్పు కావచ్చు, కానీ గతంలో ఆడగాదు మగ కాదు అన్నప్పుడు మాడగాడు అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఏంటంటే పోలీసులందరూ కూడా ఇవాళ మాడా రోల్ ని అత్యద్భుతంగా పోషిస్తున్నారు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంఖ్య నాకుతూనే, రెండో పక్కన మళ్ళా ఇతను అధికారంలోకి వస్తే ఇతనితో మనకు తగాదెందుకు అనేటువంటి పరిస్థితిలో పోలీసులు తమదైన శైలిలో చాకచక్యంగా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నట్టునే రేపు మళ్ళా ఏమన్నా తేడా జరిగితే మళ్ళా వీళ్లతో కూడా బాగుండాలనేటువంటి ఒక రకమైనటువంటి భావనలో, అంటే మీరు చెప్పే 4 సింహాల వ్యవస్థ ఏదైతే ఉందో, పోలీసు, బ్యూరోక్రాటిక్ అండ్ జ్యుడిషియరీ అండ్ మీడియా, ఈ 4 వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేస్తున్నాయి. అది అధికార పక్షంతో అనుకూలంగా ఉన్నట్టుగానే అయితే రేపొద్దున ప్రాబ్లం రాకుండా ఉండేటువంటి లౌక్యం అనే పదాన్ని పోలీసులు ఉపయోగిస్తూ
వీడు ఆడ మగ గాని మాడా వ్యవస్థ లాగా పోలీస్ వ్యవస్థ తయారైందని నేను కామెంట్ చేయటంలో ఏ రకంగానూ సంకోచించను. కానీ అదే సమయంలో ఈ వ్యవస్థని శిక్షించాలన్నా, ఈ వ్యవస్థని ప్రశ్నించాలన్నా మళ్ళా ప్రజా ప్రయోజన వాద్యాల రూపంలోనో, లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు రూపంలోనో, ప్రజల్లో అవగాహన రూపంలోనో రావాలే తప్పితే, దురదృష్టవశాత్తు దీన్ని మీడియాలో ఒక వార్తగానే చూడాల్సి వస్తుంది తప్పితే, న్యాయమూర్తులు మళ్ళా వీటిని సీరియస్ గా తీసుకొని ఏంటి పరిస్థితి అని తీసుకునే పరిస్థితి కూడా భారతదేశ జ్యుడిషియరీలో లేకపోవటం. ఎందుకంటే అక్కడ కూడా వారసత్వం పెచ్చిమిల్లిపోయింది, ఇక్కడ కూడా పోలీస్ IAS IPS లో వారసత్వం ఉంది, రాజకీయాల మాదిరిగానే. ఇదే పరిస్థితుల్లో టోటల్ వేళ్ళన్నీ కూడా ఒకంటే మనం రాజకీయాలు ఇంకో రకంగా చూడకపోతే ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ గా ఆలోచిస్తే ప్రతిదీ కూడా దీన్ని కేవలం పోలీసు వైఫల్యంగానే చూడాల్సి ఉంటుంది తప్పితే, దాని రాజకీయ నాయకులు జోక్యం ఉన్నంత మాత్రాన వాళ్ళకు ఊడిగం చేసే వ్యవస్థలుగా IASలు IPSలు మారిపోతున్నారు. వాళ్ళ అంటే అసలు ఇప్పుడు అనుమతి లీగల్ టీంని అనుమతి ఇవ్వము, అయినా కూడా మీరు విచారణకు హాజరు కావాల్సిందే, ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన్ని ఆపేసే హక్కు వీళ్ళకి లేదా పోలీసులకి? 200% పోలీసులకు ఉంది. పోలీసులు ఆ బాధ్యత నిర్వహించలేకపోయారు కదా నేను చెప్పేది. అది ఇవ్వకపోవటం, న్యాయవాదులతో కలిపి విచారణకు అనుమతి ఇవ్వకపోవటం అనేది పోలీసుల విచక్షణ అధికారాలను బట్టి ఉంటది. పోలీసులు దాన్ని వాళ్ళు ఇవ్వకపోతే KTR గారు నాకు లాయర్లు కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చు, లాయర్లను తెచ్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ పోలీసులు న్యాయవాదులను అనుమతించకపోవడం వల్ల నేను నిరాకరించి వెళ్ళిపోతున్నాను అని చెప్పేటువంటి అధికారం KTR గారికి కాదు కదా, మీకు నాకు ఎవరికీ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.